ఈ డాక్యుమెంటరీ ఈ మధ్య వచ్చినటువంటి ద కశ్మీర్ ఫైల్స్ అన్న సినిమాను స్ఫూర్తిగా తీసుకుని చేయడం జరిగింది. ఎందుకు ఏమిటి అన్నది ఈ వీడియో చివరిలో నేను చెప్తాను. ఈ డాక్యుమెంటరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడం, కనీసంలో కనీసం ఈ సమాధానం కోసం మిమ్మల్ని ఆలోచింపచేయడం. అదే నా ఈ ప్రయత్నం. ఆ ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో ఈరోజు ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇంత భిన్నత్వంలో ఉండి కూడా ఏకత్వం అసలు ఎందుకు, ఏ విధంగా, ఎటువంటి ఆలోచన ధోరణి వల్ల ఇంత భిన్నత్వంలో ఉండి కూడా ఏకత్వం సాధ్యపడుతుంది? దీనికి సమాధానం రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు, బాధ్యతలు, వీటి వల్ల సాధ్యపడుతుంది అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే రాజ్యాంగం రాసి కేవలం 70 సంవత్సరాలు గడిచింది. కానీ కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు అభివృద్ధి చెందుకుంటూ వస్తున్నాయి భారతదేశంలో. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నా, ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఇన్ని వందల వేల సంవత్సరాలుగా ఎలా సాధ్యపడింది? ఈ ప్రశ్నకు ఒక చిన్న సమాధానమే ఈ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీ నేను కొన్ని రోజుల క్రితం ఇంగ్లీష్లో చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగు, ఇంకొన్ని రోజుల్లో హిందీలో కూడా చేస్తాను. ఇక విషయానికి వస్తే, అన్నిటికంటే ముందుగా ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీ యొక్క టైటిల్ గురించి చెప్పాలంటే ద సీక్రెట్స్ ఆఫ్ శ్రీరుద్రం అని ఇంగ్లీష్లో పెట్టాను. తెలుగులో వచ్చేసి రుద్ర రహస్యం అని పెట్టాను. రహస్యం అన్న పదం నేను ఎందుకు వాడానంటే, మనలో అందరూ శివాలయానికి ఎప్పుడొకప్పుడు వెళ్ళే ఉంటారు. శివాలయంలో ప్రతినిత్యం చదివేటువంటి శ్రీరుద్రం తెలుసో తెలియకో మనందరం ఖచ్చితంగా వినే ఉంటాం. అయితే ఈ శ్రీరుద్రం అనేటువంటి ఈ వేద మంత్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం చెప్పడానికి వారం రోజులు కూడా సరిపోదేమో. జ్ఞానం అన్నాను కదా అని నేనేదో పెద్ద జ్ఞాని అనుకోకండి. నాకు రుద్రం గురించి 1% కూడా తెలియదు. కానీ నాకు తెలిసినటువంటి ఆ 0.001%లో నాకు అర్థమైంది ఏంటంటే, శ్రీరుద్రంలో ఉన్నటువంటి విషయాలు నేర్చుకోవాలంటే, లేదా కనీసంలో కనీసం చదువుకోవాలంటే ఒక వారం రోజులన్నా పడుతుంది. ఇంతటి జ్ఞాన సంపద ఉండి మనం శివాలయంలోకి వెళ్ళిన ప్రతిసారి ఈ శ్రీరుద్రం మంత్రాలు విన్నప్పటికీ మనలో 199% మందికి అసలు ఇంత జ్ఞానం శివాలయంలో ఉంది అన్నటువంటి విషయం కూడా మనకు తెలియదు. తెలియనిదే రహస్యం కనుక ఈ డాక్యుమెంటరీకి రుద్ర రహస్యం అని నేను పేరు పెట్టాను. అసలు శ్రీరుద్రం అంటే ఏంటి? సులువుగా చెప్పాలంటే శివుడికి అభిషేకం చేస్తూ చెప్పేటువంటి మంత్రాలే శ్రీరుద్రం. విషయపరంగా చెప్పాలంటే పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ యజుర్వేదంలో భాగంగా ఉన్నటువంటి కొన్ని మంత్రాలను శ్రీరుద్రం అని పిలుస్తారు. మీరు ఏ శివాలయంలో అన్నా సరే శివుడికి అభిషేకం చేస్తూ ఈ మంత్రాలను మాత్రమే చెప్తారు. వాటినే శ్రీరుద్రం అని పిలుస్తారు. ఇంకా సులువుగా చెప్పాలంటే ఓం నమ శివాయ అన్నటువంటి ఈ మంత్రం ఈ శ్రీరుద్రంలోనిదే. ఇంకొంచెం లోతుగా వెళితే అసలు శ్రీరుద్రం అన్న పదానికి అర్థం ఏంటి? ముఖ్యంగా ఈ రుద్ర శబ్దానికి అర్థం ఏంటి? రుక్ ద్రావయాతి ఇతి రుద్ర. దీనికి 2 రకాల అర్థాలు చెప్తారు. మొదటిది రుక్ ప్లస్ ద్ర, రుద్ర. రుక్ అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి బాధ, ద్ర అంటే పారుదల. ఎవరైతే మనకు అత్యంత ఉత్కృష్టమైనటువంటి బాధను కలగజేస్తారో ఆ శక్తి పేరే రుద్ర. అయితే రుద్ర అన్న ఈ అర్థానికి వెనుక చాలా లోతైనటువంటి అంతరార్థం ఉంది. కానీ ఇప్పుడు మనకు అది అప్రస్తుతం. ఇక రెండవ అర్థానికి వస్తే రు ప్లస్ ద్ర, రుద్ర. ఇక్కడ రు అన్న శబ్దానికి అర్థం జ్ఞానం, ద్ర అన్న శబ్దానికి అర్థం ప్రవాహం. రుద్ర అంటే ఒక జ్ఞాన ప్రవాహం అని కూడా అర్థం. రుద్ర అంటే ఒక జ్ఞాన ప్రవాహం అనే ఈ అర్థానికి కూడా వెనుక ఇంకొక అంతరార్థం ఉంది. కానీ ఇప్పుడు అది కూడా మనకు అప్రస్తుతం. అయితే వ్యాకరణ పరంగా ఒక చిన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనలో చాలామంది సంస్కృత భాష అంతరించిపోయింది అని అనుకుంటాం. అలా అనుకోవడం మన మూర్ఖత్వం. తెలుగు మరియు ఇతర భారతీయ భాషలలో సంస్కృతం ఎంతో చక్కగా బ్రతికే ఉంది. ఉదాహరణకు తెలుగులో ఎవరైనా బాధపడుతూ ఉంటే మనం రోదిస్తున్నారు లేదా రోదన అన్న శబ్దాన్ని ఉపయోగిస్తాం. దానికి అర్థం కూడా బాధ. రుద్ర అన్న ఈ సంస్కృత శబ్దం నుంచి వచ్చిందే తెలుగులో రోదన. అలాగే తెలుగులో మనం లిక్విడ్స్ని ద్రవ్యం అని పిలుస్తాం. పారేటువంటి తత్వం ఉంది కాబట్టి ఆ పదార్థానికి ద్రవ్యం అని పిలుస్తాం. ఈ సంస్కృత శబ్దం ద్ర నుంచి వచ్చిందే ఈ ద్రవ్యం అన్న తెలుగు పదం. భారతదేశంలో ఉన్న భాషలన్నింటికంటే కూడా ఎక్కువగా సంస్కృతంతో పోలి ఉండేది తెలుగు భాషే. తెలుగు మాట్లాడుతూ కూడా సంస్కృతం చచ్చిపోయింది అనడం మూర్ఖత్వం అవుతుంది.
అసలు ఈ శ్రీరుద్రం అనేటువంటి ఈ వేద మంత్రాలలో ఉన్న అర్థం ఏంటి? ఇది ఈ డాక్యుమెంటరీ యొక్క మెయిన్ సబ్జెక్ట్. యజుర్వేదాంతర్గతమైనటువంటి ఈ శ్రీరుద్రం అనే ఈ వేద మంత్రాలు 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి నమకం అంటారు, 2 చమకం అంటారు. ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉండేటువంటి వేద మంత్రాల యొక్క సంకలనాన్ని నమకమని, ఆ తరువాత ఈశ్వరుణ్ణి మనం కోరేటువంటి కోరికలన్నీ కూడా చమకమని 2 భాగాలుగా ఉంటుంది. నా ఈ డాక్యుమెంటరీ శ్రీరుద్రాన్ని ఉపాసన చేస్తున్న వాళ్ళు లేదంటే అర్థం తెలిసిన వాళ్ళ కోసమో కాదు. ఈ డాక్యుమెంటరీ కేవలం శ్రీరుద్రం అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం, అలాగే కేవలం స్టూడెంట్స్ని, యూత్ని మాత్రం ఫోకస్ చేస్తూ చేయడం జరిగింది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ప్రాజెక్ట్ శివోహం అన్న ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తెలుసు, ఇది కంప్లీట్లీ ఒక రీసెర్చ్ బేస్డ్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఛానల్. అలాగే శ్రీరుద్రం మీద నేను చేసినటువంటి రీసెర్చ్ని ఆధారంగా చేసుకొని ఈ డాక్యుమెంటరీ చేయడం జరిగింది. అయితే నా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ని నేను ఈ డాక్యుమెంటరీలో బాగా ప్రజెంట్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఒక అథీస్టిక్ స్టాండ్ పాయింట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక సామాన్య నాస్తికుడిగా శ్రీరుద్రం నేను చదివితే శ్రీరుద్రం నుండి నాకు తెలిసే విషయాలు ఏంటి అన్న దృక్కోణంలో ఈ డాక్యుమెంటరీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఈ వీడియో అంతా కూడా నేను కేవలం ఒక ఎథిస్టిక్ స్టాండ్ పాయింట్, ఒక నాస్తిక దృక్కోణంలో మాత్రమే శ్రీరుద్రాన్ని చదవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ శ్రీరుద్రాన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి వేద మంత్రాలుగా చూడకుండా చారిత్రాత్మకమైనటువంటి విజ్ఞానంగా కనుక చూస్తే, కొన్ని వందల వేల సంవత్సరాలుగా భారతదేశంలో ప్రతి శివాలయంలో ఈ శ్రీరుద్ర పఠనం అనేది జరుగుతుంది. శ్రీరుద్రంలో భాగమైన నమకం భారతదేశం యొక్క కోర్ ఫిలాసఫీని, అంటే అస్తిత్వాన్ని మనకు చెప్తుంది. అలాగే చమకం భారతదేశం యొక్క పురాతన చరిత్రను, ఏన్షియంట్ హిస్టరీని మనకు చెప్తుంది. శ్రీరుద్రాన్ని కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా చారిత్రాత్మకంగా పరిశీలిస్తే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్రీరుద్రంలో మొదటి భాగమైనటువంటి నమకం గురించి తెలుసుకుందాం. అయితే నమకంలో ఎన్నో వేదమంత్రాలు ఉంటాయి. ప్రతిదానికి అర్థం, అంతరార్థం ఎంతో లోతుగా ఉంటుంది. వాటి గురించి మాట్లాడటం నా ఉద్దేశం కాదు, అంత శక్తి నాకు లేదు. నమకం గురించి 5 ముఖ్యమైనటువంటి విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటివి మాత్రమే ఇప్పుడు మనం చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కాదు. కేవలం ఒక నాస్తిక దృక్కోణంలో మాత్రమే నేను శ్రీరుద్రాన్ని చదవడం జరుగుతుంది. మొట్టమొదటి విషయం, డిమాలిషింగ్ కాస్ట్ సిస్టమ్. మనుష్యులలో కొన్ని వందల సంవత్సరాలుగా నరనరాల్లో ఇమిడిపోయినటువంటి కులం అనేటువంటి ఈ మూర్ఖత్వం, మౌఢ్యం, అహంకారం, వీటన్నింటినీ కూడా ముక్కలు చేస్తుంది శ్రీరుద్రం. అది ఏ విధంగానో చూద్దాం. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమో. ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ చెప్పే ఈ వేదమంత్రానికి అర్థం, రుద్ర, సమాజంలో శాఖోపశాఖలుగా ఉన్న ప్రతి మనిషిలోనూ ఉన్నది నువ్వే. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిలో ఉన్న రుద్ర, నీకు నమస్కారం. ఇది దీని అర్థం. నమో అగ్ర్యాయ చ ప్రథమాయ చ. ఒక కుటుంబానికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక రాజ్యానికి కానీ ఏ వ్యక్తి అయితే ఒక నాయక స్థానంలో నిలబడతారో అటువంటి నాయకుడు లేదా నాయకురాలిలో ఉన్నటువంటి రుద్ర, నీకు నమస్కారం. నమో దూతాయ చ ప్రహితాయ చ. రుద్ర, సమాజంలో దూతగా పనిచేస్తున్న మనుష్యునిలో ఉన్న నీకు నమస్కారం. అలాగే సేవకుడిగా, పనివాడుగా ఉన్నటువంటి నీకు నమస్కారం. ఈ 2 నమక మంత్రాల్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వెనకలున్న భావం. ఒక సమాజంలో అగ్ర్యాయచ, అత్యంత గొప్పవాడు, ప్రహితాయచ, అదే సమాజంలో ఉన్నటువంటి ఒక పనివాడు. వీళ్ళిద్దరిలో ఉన్నది రుద్రుడే, వీళ్ళిద్దరిగా ఉన్నది రుద్రుడే అని ఈ వేదమంత్రాల యొక్క అర్థం. నమస్తక్షభ్యోరదకారేభ్యశ్చవో నమో. లోకంలో వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగించే ఒక వడ్రంగి, కార్పెంటర్ లో ఉన్న రుద్ర, నీకు నమస్కారం. నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చవో నమో. సమాజంలో కుండలు చేసుకుంటూ జీవనం సాగించే ఒక కుమ్మరిలో ఉన్న రుద్ర, నీకు నమస్కారం. అలాగే ఇనుప వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగించే ఒక బ్లాక్ స్మిత్ లో ఉన్నటువంటి రుద్ర, నీకు నమస్కారం. నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమో. ఈ సమాజంలో చేపలు పట్టుకొని జీవనం సాగించే ఒక జాలరిగా ఉన్న రుద్ర, నీకు నమస్కారం. అలాగే జంతువులను, పక్షులను వేటాడి జీవనం సాగించే ఒక వేటగాడిలో ఉన్న రుద్ర, నీకు నమస్కారం. నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమో.
ఈ సమాజంలో అత్యంత బలమైన మనుష్యునిలోను అలాగే అత్యంత బలహీనుడైన మనుష్యునిలోను ఉన్న రుద్ర, నీకు నమస్కారం. ఇలా నమ్మకం ఎన్నో మంత్రాలు వెళుతూనే ఉంటుంది. ఒక సమాజంలో ఎన్నో వృత్తులు చేసుకుంటూ ఎంతోమంది బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళందరిలోనూ ఉన్నది రుద్రుడే, వాళ్ళందరిగా ఉన్నది రుద్రుడే అని చెప్పడమే ఈ వేదమంత్రాల యొక్క అర్థం. ఈ నమక వేదమంత్రాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కొంచెం సేపు తీసి పక్కన పెట్టి ఆలోచిస్తే, భారతదేశంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ నమకం చదువుతూ ప్రతి శివలింగం మీద అభిషేకం జరుగుతూ వస్తూ ఉంది. దేవాలయాలనేవి భారతీయ సంస్కృతికి వెన్నెముక లాంటివి. అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థానాలైన ఈ దేవాలయాల్లో ఇటువంటి వేదమంత్రాలు పఠనం జరుగుతూ ఉన్నది అంటే, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం సమాజం ఏ విధంగా ఉండేది, ఒక కుమ్మరి, జాలరి, వడ్రంగి, ఒక బలహీనుడు, బలవంతుడు, అన్నిట్లో ఉన్నది రుద్రుడే, అన్నిటిగా ఉన్నది రుద్రుడే అన్న ఈ భావన కేవలం దేవాలయాలకు మాత్రమే పరిమితమై ఉండేదా, లేదా సమాజంలో కూడా ఇదే సమానత్వం ఉండేదా అనేది ఒక ప్రశ్న. ఎంతో లోతుగా మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న. అంతకంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, శివాలయానికి వెళ్ళి ప్రహితాయచ పనివాడు, తక్షభ్యో వడ్రంగి, కులాలేభ్య కుమ్మరివాడు, పుంజిష్టేభ్యో పక్షులను పట్టుకునేవాడు, నిషాదేభ్యశ్చ వేటగాడు, అలాగే చేపలు పట్టుకొని జీవనం సాగించే ఒక జాలరి, ఇన్ని రూపాలలో ఉన్నది నువ్వే రుద్ర అని 20 రూపాయల పాల ప్యాకెట్తో అభిషేకం చేసి 60 కోరికలు అడిగి బయటికి వచ్చి ఇవే వృత్తులు చేసుకుంటూ సమాజంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరిని మనం కులం పేరుతో చిన్నచూపు చూస్తూ చీదరించుకుంటే దాన్ని మూర్ఖత్వం అనక మరేమనాలి. మనందరి ఒంట్లో ప్రవహిస్తున్నటువంటి కుల వివక్ష అన్న విషానికి విరుగుడు శ్రీరుద్రం. ఇక నమ్మకం గురించి రెండవ అతి ముఖ్యమైన విషయం అబౌట్ ట్రీస్, రివర్స్ అండ్ నేచర్. ప్రకృతి గురించి నమ్మకం ఏం చెప్తోంది? నమో వృక్షేభ్యో హరికేశేభ్యో. ఈ ప్రకృతిలో కొన్ని కోట్ల వృక్షాల స్వరూపాల్లో ఉన్న రుద్ర, నీకు నమస్కారం. నమస్తీర్థాయ చ కూల్యాయ చ. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి నదిలో, సరస్సులో, తీర్థంలో, అన్ని జలాశయాల్లో ఉన్న రుద్ర, నీకు నమస్కారం. నమః షష్ప్యాయ చ ఫేన్యాయ చ. ఈ సృష్టిలో ఉన్న ప్రతి గడ్డి పరకలోనూ ఉన్న రుద్ర, నీకు నమస్కారం. నమః పర్ణ్యాయ చ పర్ణషద్యాయ చ. ఈ సృష్టిలో ఉన్న ప్రతి పచ్చటి ఆకులోనూ, అలాగే ఎండిపోయి రాలిపోయినటువంటి ఎండు ఆకులలోనూ ఉన్న రుద్ర, నీకు నమస్కారం. ఈ ప్రకృతిలో ప్రతి అణువణువు పరమేశ్వర స్వరూపమని శ్రీరుద్రం చెప్తోంది. అయితే ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఇది ఆధ్యాత్మిక కోణంలో కాకుండా ఒక చారిత్రాత్మక మరియు హేతుబద్ధ కోణంలో ఆలోచించి చూద్దాం. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. కేవలం శ్రీరుద్రంలోనే కాకుండా వేద పురాణ ఇతిహాసాలన్నింటిలో కూడా ప్రకృతినే పరమేశ్వరుడిగా ఆరాధించడం అనేటువంటి సాంప్రదాయం సనాతన ధర్మంలోనూ భారతదేశంలోనూ ఎన్నో వందల వేల సంవత్సరాలుగా వస్తూనే ఉంది. అయితే ఇది కేవలం సనాతన ధర్మంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఏ మూలన మీరు ఏ నాగరికత తీసుకున్నా, నార్త్ అండ్ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి నేటివ్ అమెరికన్స్ కానీ, ఆఫ్రికాలో ఉన్న ఆఫ్రికన్ ట్రైబ్స్, లేదా ఆస్ట్రేలియన్ అబారిజినల్స్, యూరోప్లో క్రిస్టియానిటీ కంటే ముందు ఉన్నటువంటి పేగన్ ట్రెడిషన్స్లో కానీ ప్రకృతి ఆరాధన అనేది ఈ నాగరికతలన్నింటిలోనూ మనకు కనబడుతుంది. ఈశ్వరుడు ఉన్నాడా లేదా అన్న విషయం తీసి పక్కన పెట్టి కొంచెం సేపు ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు కూడా అబద్ధాలే అనుకుందాం. దేవుడు అనేవాడే లేడు. ఈ దృష్టికోణంలో అసలు ప్రపంచంలో మనిషి అనేవాడు ప్రకృతిని ఎందుకు ఆరాధిస్తున్నాడు అనేటువంటి ఒక ప్రశ్నకు సమాధానం మనం వెతకడం మొదలు పెడితే దానికి సమాధానం ఈ విధంగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. సూర్యుణ్ణి ఎందుకు ఆరాధిస్తాం? మొట్టమొదట మనిషి అనేవాడు అజ్ఞానంలో ఉంటాడు. అజ్ఞానం అంటే ఇక్కడ నెగటివ్ సెన్స్లో కాకుండా ఒక తెలియని తనం అనేటువంటి ఒక స్థితిలో ఉంటాడు. ఉదాహరణకు, నాకు సూర్యుడంటే ఒక మండే అగ్నిగోళంలా ఆకాశంలో ఉంటాడు అన్న విషయం తప్ప మరేమీ తెలియదు. ఈ అజ్ఞానం మొదటి దశ. ఇక రెండవ దశ అనుభవం. సూర్యుడి యొక్క కాంతిని, వేడిని అనుభవించడం మరియు పరిశీలించడం ద్వారా నాకు ఏమర్థం అవుతుందంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి పక్షులు, మొక్కలు, చెట్లు ప్రతిదీ కూడా సూర్యుడి వలన మాత్రమే పెరిగి పెద్దవుతున్నాయి అన్న విషయం నాకు అనుభవంలోకి వస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు, జంతువుల వలన నా ఆకలి తీరుతుంది కాబట్టి, వాటిని పెరిగేలా చేసేది సూర్యరశ్మి కాబట్టి ఆ అనుభవం ఇంకా బలపడుతుంది.
ఈ అనుభవం రెండవ దశ. మూడవ దశ కృతజ్ఞత. అన్ని ఋతువులు ఒకేలా ఉన్నా లేకపోయినా ప్రతి ఋతువులోనూ నాకు తినడానికి ఏదో ఒక ఆహారం దొరుకుతుంది, నా ప్రాణం సూర్యుడి వల్ల నిలబడుతోంది అన్న ఈ అనుభవం బాగా బలపడితే అది కృతజ్ఞత అవుతుంది. ఈ కృతజ్ఞత మరింత బలపడి గౌరవంగాను, గౌరవం మరింత బలపడి భక్తిగాను ఉద్భవిస్తాయి. ఈ 5 దశలు కేవలం సూర్యుడికే కాదు, ఒక చెట్టును ఆరాధించినా, ఒక కొండను ఆరాధించినా, ఒక నదిని ఆరాధించినా, ప్రపంచంలో మీరు ఏ మూలన తీసుకున్నా ప్రకృతి ఆరాధనకు వచ్చేసరికి ఆ సమాజంలో మనుష్యుల యొక్క జీవితాలు ఆ ప్రకృతి స్వరూపాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే వాళ్ళ జీవితాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొన్ని మతాలలో ప్రకృతి ఆరాధన నిషిద్ధం. అటువంటి మతాలు పుట్టిన ప్రదేశాలు కూడా మనం పరిశీలించి చూస్తే సుమారుగా అవన్నీ ఎడారి ప్రాంతాలే. ఆ సమాజానికి, ఆ మతానికి, ఆ నాగరికతకు ప్రకృతి ఆరాధన నిషిద్ధం అన్నది సరిపోతుందేమో. ఇప్పుడు ఆ మతంలో ఉన్నటువంటి ఆ భావాన్ని ప్రపంచంలో మరొక చోట ప్రకృతిని ఆరాధిస్తూ కాపాడుతున్నటువంటి సమాజంపై రుద్ది ప్రకృతి ఆరాధన మూఢనమ్మకం లేదా ప్రకృతిని ఆరాధిస్తున్న వాళ్లను అడ్డంగా నరికేయండి అనేటువంటి ఈ భావజాలాన్ని తీసుకువచ్చారనుకోండి, దాన్ని మూర్ఖత్వం, ఉగ్రవాదం అనాలేమో. ఇప్పుడు నేను చెప్పింది చరిత్రలో జరిగిందే. కొంచెం లోతుగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం నమ్మకంలో కుల వివక్ష అనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళ కళ్ళు శ్రీరుద్రం ఏ విధంగా తెరిపిస్తుంది, అలాగే రెండవ విషయంగా ప్రకృతి ఆరాధన గురించి శ్రీరుద్రం ఏం చెప్తోంది అని చూసాం కదా. ఇప్పుడు మూడవ అతి ముఖ్యమైనటువంటి విషయం, నమ్మకం జంతువుల గురించి ఏం చెప్తోంది. నమః శ్వభ్య శ్వపతిభ్యశ్చ వో నమః. ఈ ప్రపంచంలో కుక్కగా ఉన్న రుద్ర, కుక్కల్లో ఉన్న రుద్ర, నీకు నమస్కారం. ఈ సమాజంలో కుక్కలను కాసుకునే వాడిలో ఉన్న రుద్ర, నీకు నమస్కారం. మనం ఎవరినైనా కుక్కతో పోలిస్తే అది ఎంతో అవమానకరమైనటువంటి విషయంగా ఈరోజు మనం భావిస్తాం. కానీ సర్వోన్నతుడిగా భావించి, గౌరవించి ఆరాధించేటువంటి పరమేశ్వరుణ్ణి కుక్కతో పోలిస్తే అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? భక్తితో చూస్తే నమః స్వభ్యః స్వపతిభ్యశ్చ వో నమః. అందరికీ తండ్రి పరమేశ్వరుడే కాబట్టి వీధిలో ఉన్న కుక్కకు కూడా ఆయనే తండ్రి అని భక్తితో మనం సరిపెట్టుకుంటాం. కానీ నేను చెప్పాను కదా, శ్రీరుద్రాన్ని ఒక నాస్తిక భావనతో మాత్రమే చదువుతానని. అలా నాస్తిక భావనతో శ్రీరుద్రాన్ని చదివిన రోజున అతి ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా ఈ నమః స్వభ్యః స్వపతిభ్యశ్చ వో నమః అన్న వేదమంత్రం మనకు ఆవిష్కరింపబడుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి మతంలో కూడా ద సుప్రీం డియటీ, భగవంతుడు ఎవరైతే ఉంటారో ఆ భగవంతుడిని అందరికంటే పైన చూపిస్తారు, అందరికంటే శక్తివంతుడిగా చూపిస్తారు. కానీ బహుశా కేవలం శ్రీరుద్రంలోనేమో భగవంతుడిని శక్తివంతుడితో పోల్చడమే కాకుండా శక్తిహీనుడితోనూ, ఒక కుక్కతోనూ కూడా పోల్చి చూపిస్తున్నారు. శ్రీరుద్రం వెనుక ఉన్న భావన ఒక నాస్తికుడిగా చదివినా సరే అది మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. యూనివర్సల్ వన్నెస్, అద్వైతం అనేది అణువణువున నిండిపోయి ఉన్నదే శ్రీరుద్రం. నమో అశ్వేభ్యో స్వపతిభ్యశ్చ వో నమః. నమః శర్వాయ చ పశుపతయే చ. ఈ లోకంలో ఒక గుర్రంలో ఉన్న రుద్ర, ఒక గుర్రంగా తిరుగుతున్న రుద్ర, నీకు నమస్కారం. అలాగే గుర్రాలను కాసుకునే వాడిలా ఉన్న రుద్ర, నీకు నమస్కారం. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఆధారంగా నిలిచి పశుపతిగా నిలబడే రుద్ర, నీకు నమస్కారం. ఇలా శ్రీరుద్రం జంతువులను కూడా పరమేశ్వరుడితో పోలుస్తూ వాటిలో ఉన్నది పరమేశ్వరుడే, రుద్రుడే అని చెప్తోంది శ్రీరుద్రం. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, గుర్రాలలో ఉన్నది రుద్రుడే, ఈశ్వరుడే, ఆయనకి నమస్కారం అని చెప్పడమే కాకుండా వేదాలలో, ముఖ్యంగా అథర్వణ వేదంలో, ఆయుర్వేదంలో ఒక శాఖగా అశ్వ ఆయుర్వేదం, వెటర్నరీ మెడిసిన్ ఫర్ ట్రీటింగ్ ఎయిల్మెంట్స్ ఇన్ హార్సెస్, గుర్రాలలో వచ్చేటువంటి అనారోగ్యాలను ఏ విధంగా ఆయుర్వేదం ద్వారా తగ్గించవచ్చు అనేటువంటి ఒక పురాతన గ్రంథం కూడా ఉంది. అప్పట్లో పూర్వీకులు గుర్రాలను ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చేవారు అని దీని ద్వారా మనకు కొంత అర్థమవుతుంది. అలాగే ఇంతకుముందు చూసిన విధంగా నమో వృక్షేభ్యో, వృక్షములుగా ఉన్న రుద్ర నీకు నమస్కారం అన్న ఈ వేదమంత్రానికి కేవలం మంత్రంగానే కాకుండా వృక్షాలను కాపాడడానికి వృక్ష ఆయుర్వేదం అని కూడా ఒక పురాతన గ్రంథం ఉంది. మొక్కలను, చెట్లను ఏ విధంగా సంరక్షించాలి అన్న ఈ సారాంశమే వృక్ష ఆయుర్వేదం. దీని మీద నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో ఒక డాక్యుమెంటరీ చేశాను, ఛానల్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. నమ్మకం గురించి 4వది అతి ముఖ్యమైనటువంటి విషయం, మరణం గురించి శ్రీరుద్రం ఏం చెప్తోంది.
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దీన్నే మహామృత్యుంజయ మంత్రం అని కూడా పిలుస్తారు. మృత్యుంజయ అంటే మృత్యువును జయించే మంత్రం అని అర్థం రావడం వలన 199 మంది, కనీసంలో కనీసం 95 మంది మరణం రాకుండా ఈ మంత్రం మనల్ని కాపాడుతుంది అని భావిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే అసలు ఈ మంత్ర అర్థమే నాకు మరణాన్ని ప్రసాదించు అని కోరుకోవడం. ఈ శ్లోకానికి అర్థం చూస్తే త్రయంబక, ఈశ్వర, రుద్ర, ఒక దోసపండు పండిన తరువాత ఆ కొమ్మ నుండి ఏ విధంగా నొప్పి బాధ లేకుండా విడిపడిపోతుందో అదేవిధంగా నేను చనిపోయేటప్పుడు నాకు నొప్పి బాధ లేనటువంటి చావుని ప్రసాదించు అని ఈ మంత్రానికి అర్థం. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ. చిట్ట చివరి దశలో ఒక దోసపండు ఏ విధంగా చెట్టు నుండి విడిపడిపోతుందో అలాగే నేను చిట్ట చివరి దశకు వచ్చేటప్పటికి నాకు ఒక నొప్పి బాధ ఇవేమీ లేనటువంటి ప్రశాంతమైనటువంటి మరణాన్ని ప్రసాదించు అని ఈ వాక్యాలకు అర్థం. అయితే ఈ మంత్రం మొత్తానికి కూడా ఆయుపట్టు లాంటిది చిట్ట చివరి పదం మామృతాత్. దాని అర్థం నాకు చావులేని స్థితి కాదు కావలసింది అని. ఈ మంత్రంలో మనం చెప్పేటప్పుడే నేను ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా చచ్చిపోతాను, నేను చనిపోయే ఆ క్షణాలలో నాకు నొప్పి బాధ దుఃఖం ఇవేమీ లేనటువంటి ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదించు రుద్ర అని ఈ మంత్రానికి అర్థం. మహామృత్యుంజయ మంత్రాన్ని ఆధ్యాత్మికంగా కాకుండా సైకలాజికల్గా కానీ ఫిలసాఫికల్గా కానీ మనం అనలైజ్ చేసి చూస్తే చివరి 3 శబ్దాలు మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈశ్వర, మరణం నుండి కాదు మరణం కలిగించే బాధ నుండి నన్ను విముక్తుణ్ణి చేయి అన్న ఈ భావన నిర్భయంగా నిర్ద్వందంగా ఒక మనిషి మరణాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు అని స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది మహామృత్యుంజయ మంత్రం. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే మరణం, అది రాకపోతే బావుణ్ణు అన్న ఆశని, వచ్చేస్తుందేమో అన్న భయాన్ని మాత్రం ప్రతి క్షణం మనలో కలగజేస్తుంది. ఆశ భయం ఈ రెండింటి విషయంలో రియాలిటీని మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. కానీ ఈ మహామృత్యుంజయ మంత్రం అర్థం తెలిసి చదివిన వాళ్లకు మరణం గురించి ఉన్న భయాన్ని పోగొట్టే విధంగా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. బహుశా మరణాన్ని ప్రసాదించు అనే ఏకైక మంత్రం మహామృత్యుంజయ మంత్రమేమో. నమ్మకం గురించి అతి ముఖ్యమైనటువంటి 5వది ఆఖరిది అయిన ఈ విషయం. శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, మనుష్యులలో ఉన్న మూర్ఖత్వానికి ఇది మరొక పరాకాష్ట. విష్ణువు రుద్రుడు గురించి శ్రీరుద్రం ఏం చెప్తోంది? నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. విష్ణువుగా ఉన్న రుద్ర, నీకు నమస్కారం, మరణ బాధ నుంచి నన్ను కాపాడు అని ఈ మంత్రానికి అర్థం. విష్ణువు అన్న ఈ శబ్దానికి అర్థం అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఈ రోజున మనం విశ్వం లేదా విశ్వవిద్యాలయం ఇటువంటి విశ్వ అన్న శబ్దం వచ్చే పదాలు చాలా వాడుతూ ఉంటాం. విశ్వ అంటే యూనివర్స్ ఆర్ యూనివర్సల్, అంతటా వ్యాపించి ఉండడం చేత విశ్వం అని దాన్ని పిలుస్తున్నాం. విశ్వం అన్న ఆ పదం విష్ణువు అన్న ఈ పదంలోంచి వచ్చింది. విష్ణువుగా అంతటా వ్యాపించి ఉన్న ఓ రుద్ర, నీకు నమస్కారం అని శ్రీరుద్రం చెప్తోంది. అలానే శ్రీ విష్ణు సహస్రనామావళిలో 13వ శ్లోకం రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోని శుచిస్రవాహ అమృత శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాహ. రుద్రో బహుశిర, రుద్రుడిగా ఉన్న నారాయణ నీకు నమస్కారం అని శ్రీ విష్ణు సహస్రనామం చెప్తోంది. రుద్రుడు నారాయణుడు ఇద్దరూ ఒక్కటే అని శ్రీరుద్రం శ్రీ విష్ణు సహస్రనామావళి చెప్తున్నప్పటికీ అహంకారంతో అజ్ఞానంతో ఆధిపత్యం కోసం అప్పటి చోళులు పల్లవుల దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది తన్నుకు చస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు నమ్మకం గురించి 5 ముఖ్యమైన విషయాలు చూసాం కదా. ఇప్పుడు చమకం గురించి 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం. నమ్మకం అంతా కూడా ఈశ్వరుణ్ణి స్తుతించడం గురించి అయితే, చమకం అంతా కూడా ఈశ్వరుణ్ణి మనం కోరే కోర్కెల గురించి ఉంటుంది. ఆధ్యాత్మికంగా కాకుండా చారిత్రాత్మకంగా కనుక చమకాన్ని మనం చదవగలిగితే, భారతదేశంలో ప్రతి శివాలయంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇవే కోరికలు అడుగుతూ వస్తూ ఉన్నాం. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, కొన్ని వందల వేల సంవత్సరాల నుండి మనుష్యులు ఏమి కోరుకోవచ్చు, అసలు ఏమి కోరుకోవాలి, వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండేది అన్న ఈ విషయాలను చమకం మనకు చెప్తోంది. నమ్మకం యొక్క విలువ కోర్ ఫిలాసఫీ అయితే, చమకం యొక్క విలువ ఏన్షియంట్ హిస్టరీ.
హిస్టరీతో పాటు చమకంలో ఎన్నో మిస్టరీస్ కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం. డిజైర్స్ ఆర్ హైలీ పర్పెచువల్ అండ్ హైలీ వొలటైల్ బోత్ ఎట్ ద సేమ్ టైం. కోరికలకు అంతనేది ఉండనే ఉండదు. యాజ్ ఐ స్పీక్ నాకే 1,90,000 కోరికలు ఉన్నాయి. మనలో అందరికీ ఉంటాయి. అయితే మనలో అందరం కోరుకోవలసినటువంటి 36 అతి ముఖ్యమైన విషయాలను చమకం చెప్తోంది. వాజశ్చమే, ప్రసవశ్చమే, ప్రయతిశ్చమే అని ఇలా మంత్రం వెళుతూనే ఉంటుంది. ఇవే ఆ 36 విషయాలు. ఇలా 5 ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి కోరికలను ఇప్పుడు మనం చూద్దాం. నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే చమకాన్ని ఒక నాస్తిక దృక్కోణంలో చదివితే మనకు ఏమర్థం అవుతుంది అన్న విషయాలను మాత్రమే ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిది ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ఏన్షియంట్ భారత్. కొన్ని వందల వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఏం తినేవారు అన్న ఒక విషయాన్ని చమకం మనకి చెప్తోంది. తిలాశ్చమే, ముద్గాశ్చమే, ఖల్వాశ్చమే, గోధూమాశ్చమే, మసురాశ్చమే అని ఇలా మంత్రం వెళుతూ ఉంటుంది. ఈ చమక వేద మంత్రానికి అర్థం, ఈశ్వర మాకు జొన్నలను, బియ్యాన్ని, గోధుమలను, మినప్పప్పును, నువ్వులను, పెసరుపప్పును, పెసలను ఇలా మొదలుకొని మేము తినేటువంటి అన్ని ఆహార దినుసులను మాకు అనుగ్రహించు అని ఈ చమక వేద మంత్రానికి అర్థం. ఈ విధంగా చమకం కొన్ని వందల వేల సంవత్సరాల నుండి భారతదేశంలో ప్రజలు ఏం తినేవారు, ఏం పండించుకునేవారు అన్న ఈ విషయాల గురించి మనకు ఎంతో సమాచారాన్ని చెప్తుంది. చమకం గురించి రెండవ విషయం మెటల్స్ ఇన్ ఏన్షియంట్ భారత్. చమకంలోని ఈ మంత్ర భాగం మనకు మన పూర్వీకులు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఎటువంటి లోహాలను వాడేవారు అన్న విషయం మనకు చెప్తోంది. హిరణ్యంచమే, యశ్చమే, సీసశ్చమే, త్రపుశ్చమే, శ్యామంచమే, లోహంచమే అని చమకమంత్రం ఈ విధంగా వెళుతుంది. దీని అర్థం, ఈశ్వర భూమి నుండి ఉద్భవించేటువంటి గోల్డ్, స్టీల్, లెడ్, జింక్, బ్లాక్ ఐరన్, కాపర్ ఈ లోహాలను మాకు అనుగ్రహించు అని ఈ వేదమంత్రానికి అర్థం. చమకంలోని ఈ మంత్రభాగం ద్వారా మనకు భారతదేశంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా మైనింగ్ అండ్ మెటలర్జీ ఏ విధంగా ఉండేది అన్న విషయంపై మనకు ఒక అవగాహన వస్తుంది. మెటలర్జీకి సంబంధించి ఏన్షియంట్ ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండేది, ప్రపంచంలో అతి దృఢమైనటువంటి స్టీల్ భారతదేశంలోనే తయారయ్యేది, అది ఏ విధంగా ఉండేది అన్న దాని మీద నేను ఒక చిన్న డాక్యుమెంటరీ చేశాను. ఛానల్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. అలానే త్వరలో నేను జింక్ ప్రొడక్షన్ మీద కూడా ఒక డాక్యుమెంటరీ చేస్తాను. ప్రపంచంలో జింక్ ప్రొడక్షన్ అనేది కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతూ ఉండేది. చమక వేద మంత్రాలను కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా ఈ విధంగా చారిత్రాత్మకంగా మనం లోహాలతో ఏ విధంగా పనిచేసేవాళ్ళం అన్న హిస్టారికల్ ఆస్పెక్ట్ కూడా యాడ్ చేసి చూస్తే చమకం మనకు ఎంతో విలువైన సమాచారం మెటలర్జీ గురించి ఇస్తుంది. చమకం గురించి మూడవ విషయం ద నంబర్స్ ఇన్ ఏన్షియంట్ భారత్. మొత్తం శ్రీరుద్రంలోని అతి విచిత్రంగాను అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టంగాను అనిపించేటువంటి మంత్రభాగం ఇదే. ఈ వేదమంత్రంలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఒక జంతువు యొక్క దుమ్ము. సుమారు 20,000 సంవత్సరాలు దీని వయస్సు. 20,000 సంవత్సరాల క్రితం మనుష్యులు ఏవో లెక్క పెట్టుకోవడానికి ఒక కౌంటింగ్ కోసమని ఈ దుమ్ము మీద ఇలా గీతలు పెట్టారు. ఇవి రిడ్జెస్. ఈ దుమ్ముని ఇషాంగోబోన్ అంటారు. ఇది సుమారు 18,000 BCEకి సంబంధించినటువంటి ఒక మ్యాథమెటికల్ ఆర్టిఫాక్ట్. ప్రపంచ చరిత్రలో అతి పురాతనమైనటువంటి మ్యాథమెటికల్ ఆర్టిఫాక్ట్ ఈ ఇషాంగోబోన్. ఇంకా సులువుగా చెప్పాలంటే మనిషి ఏ విధంగా లెక్కించడం మొదలుపెట్టి నేర్చుకున్నాడు అని చెప్పడానికి ఇది ఒక అతి పురాతనమైనటువంటి ఆధారం. మరి లెక్కించడం అన్న ఆ విషయానికి వస్తే వాటికి మూల ఆధారమే సంఖ్యలు, నంబర్స్. ఈ రోజున ప్రపంచమంతా వాడుతున్నది హిందూ నంబర్ సిస్టమ్. ఇది మీకు తెలుసు. ప్రపంచమంతా ఈరోజు వాడుతున్న గణిత శాస్త్రానికి మూలమైనటువంటి సంఖ్యలు భారతదేశం నుంచి వచ్చాయి. అయితే మరి భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ సంఖ్యలకు మూలాధారం ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం ఈ వేదమంత్రం. ఏకాచమే, త్రిశ్చమే, పంచశ్చమే, సప్తశ్చమే, నవశ్చమే అని ఈ విధంగా వేదమంత్రం వెళుతుంది. రుద్ర మాకు 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33 ఈ సంఖ్యలను, అలానే 4, 8, 12,
16, 20, 24, 28, 32, 36, 40, 44, 48 ఈ సంఖ్యలను మా సుఖ సంతోషాల కోసం మాకు ప్రసాదించు అని కోరుకోవడమే ఈ మంత్రార్థం. ఈ మంత్రార్థం చూడగానే మనకు ఒక విషయం అర్థమవుతుంది. 1, 3, 5, 7, 9, 11, 13 ఫస్ట్ ఆడ్ నెంబర్స్ని, తరువాత 4, 8, 12, 16, 20 మల్టిపుల్స్ ఆఫ్ 4ని కోరుకోవడం జరుగుతుంది. దీని నుంచి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నంబర్స్ ఇటువంటి విషయాలు అప్పటి పూర్వీకులకు ఖచ్చితంగా తెలుసు అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి అర్థం కాని విషయాలు రెండున్నాయి. మొదటిది, ఇప్పటి వరకు వచ్చినటువంటి చమక మంత్రాలు అన్నీ కూడా మాకు తినడానికి తిండిని ప్రసాదించు, ఈ లోహాలను ప్రసాదించు, ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ఇలా కోరికలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి సంఖ్యలను ప్రసాదించడం ద్వారా మనం సుఖ సంతోషాలతో ఏ విధంగా ఉంటాం? ఇది అర్థం కాని మొదటి ప్రశ్న. రెండవది, ఈ సంఖ్యలనే ఎందుకు స్పష్టంగా చెప్పారు? అది కూడా సంఖ్యలన్నింటినీ కూడా స్పష్టంగా విడదీసి మరీ చెప్పారు. దీని వెనుక ఖచ్చితంగా ఏదో అర్థం ఉండే ఉంటుంటుంది. నాకైతే ఇప్పటి వరకు అది దొరకలేదు. చాలామంది ఈ చమక మంత్ర భాగం గురించి, ఇందులో ఉన్న నంబర్స్ గురించి వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ చెప్పారు. కానీ నాకు ఏది కూడా సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. ఖచ్చితంగా ఈ నంబర్స్ వెనక ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం, అర్థం ఉండి ఉంటాయని నేను నమ్ముతున్నాను. కాకపోతే అది ఏంటి అనేది నేను ఇంకా తెలుసుకోవాల్సింది. చమకం గురించి 4వ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అగ్రికల్చరల్ యానిమల్స్, పశు సంపదను ఏ విధంగా మనం కోరుకోవాలి అని కూడా చమకం చెప్తోంది. అయితే ఈ శ్లోకం కూడా ఇంతకుముందు సంఖ్యల శ్లోకంలాగే కొంచెం విచిత్రంగాను, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానూ ఉంటుంది. గర్భాచమే వత్సశ్చమే అని వెళ్ళే ఈ మంత్రభాగం యొక్క అర్థం, ఈశ్వర, గర్భాలలో దూడలు కలిగినటువంటి గోవులను, మంచి ఎద్దులను మాకు ప్రసాదించు. అలాగే 1.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎద్దులను, ఆవులను, 2 సంవత్సరాల వయసున్న ఎద్దులను, ఆవులను, 2.5 సంవత్సరాల వయసున్న ఎద్దులను, ఆవులను, 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎద్దులను, ఆవులను, 3.5 సంవత్సరాలున్న వయసు ఉన్నటువంటి ఎద్దులను, ఆవులను, 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎద్దులను, ఆవులను మాకు ప్రసాదించు అని మంత్రభాగం యొక్క అర్థం. అయితే ఈ వేద మంత్రంలోని ఆవుల, ఎద్దుల యొక్క వయస్సును 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4 సంవత్సరాలు అని ఎందుకు రచించారు అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి విషయం. సులువుగా మంచి ఎద్దులను, ఆవులను, దూడలను మాకు ప్రసాదించు ఈశ్వర అని ప్రార్థిస్తే సరిపోతుంది కదా. కానీ ఇలా ఈ వేదమంత్రాన్ని రచించడం ద్వారా ఖచ్చితంగా ఏదో నిగూఢమైనటువంటి అర్థం ఉండే ఉంటుంది. సరే, ఆ విషయం తీసి పక్కన పెడితే, ఆవులు, ఎద్దులు భారతీయ సంస్కృతిలో ఎంత ముఖ్యమైనటువంటివో ఈ చమక మంత్ర భాగం మనకు చెప్తుంది. చమకం గురించి 5వది, ఆఖరిది అయిన విషయం ఏంటంటే, వైదిక దేవతలు ఎవరు, ఒక యజ్ఞం అనేది ఏ విధంగా చేస్తారు అన్న ఈ విషయాలన్నింటినీ కూడా ఎంతో విపులంగా వివరిస్తుంది చమకం. ఒక యజ్ఞంలో వాడే పాత్రల దగ్గర నుండి మొదలుకొని వైదిక దేవతలందరి గురించి కూడా చమకం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఇది మనం ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్లో చూస్తే కనుక, కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఎటువంటి దేవతామూర్తులను భారతదేశంలో ఆరాధిస్తూ వచ్చేవారు అన్న విషయం మాత్రం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అగ్నిశ్చమే, ఇంద్రశ్చమే, సోమశ్చమే అని వెళ్ళే ఈ మంత్రభాగం యొక్క అర్థం, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, సరస్వతి, పూష, బృహస్పతి, మైత్ర, వరుణ, త్వష్ట, దత, విష్ణు, అశ్విని దేవతలు, మరుద్దేవతలు, విశ్వేదేవతలు, భూమి, ప్రజాపతి మమ్మల్ని అనుగ్రహించుగాక అని ఈ వేదమంత్రం యొక్క అర్థం. సామాన్య ప్రజలకు అసలు ఈ దేవతామూర్తులు ఎవరు అన్న ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈ దేవతామూర్తులను సామాన్య ప్రజలు కూడా ఆరాధిస్తూ వస్తూ ఉండేవారు. సామాన్య ప్రజలలో ఇప్పుడు ఈ సాంప్రదాయం చాలా మటుకు తగ్గిపోయి ఉండొచ్చు. కానీ వైదికపరమైనటువంటి ఆధ్యాత్మికతలో మాత్రం ఈ దేవతామూర్తులే ఇప్పటికీ ప్రతి యజ్ఞంలో కూడా ఆరాధింపబడుతూ వస్తూ ఉన్నారు. అయితే మళ్ళీ ఇదొక హిస్టారికల్ కాంటెక్స్ట్లో చూస్తే కనుక, ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో హిమాలయాల్లో ఉన్నటువంటి కొన్ని వ్యాలీస్లో కొన్ని తెగలు, కొంతమంది ట్రైబ్స్ ఆనాటి ఋగ్వేద కాలం నుండి కూడా వస్తున్నటువంటి దేవతామూర్తులను ఇప్పటికే ఆరాధిస్తున్న వాళ్ళు కొన్ని జాతులు మనుష్యులు ఉన్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా దీని మీద ఒక డాక్యుమెంటరీ చేస్తాను. ఇది
శ్రీరుద్రంలోని నమక చమకాల్లోని కొన్ని విషయాలు. లాస్ట్ 30 minutesలో మీరు చూసినది నాట్ ఈవెన్ 0.001% ఆఫ్ టోటల్ శ్రీరుద్రం. అయితే మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వెళదాం. మొట్టమొదట నేను అడిగిన ప్రశ్న, భారతదేశంలో ఇన్ని సంస్కృతులు, ఇన్ని సాంప్రదాయాలు, ఇంత భిన్నత్వంలో ఉండి కూడా ఏకత్వం ఏ విధంగా సాధ్యపడుతోంది? ఒక మనిషి దగ్గర నుండి మొదలుకొని ఒక వీధి కుక్క వరకు అన్ని పరమేశ్వర స్వరూపం అనే చెప్పేటువంటి ఈ శ్రీరుద్రం లాంటి ఎంతో వేద వాంగ్మయం భారతదేశ అస్తిత్వానికి వెన్నెముక లాంటిది. అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి ఈ భావనలోంచే ఇంతమంది సామరస్యంగా ఒకే భారతదేశంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇన్ని సాంప్రదాయాలు, సంస్కృతులు ఉద్భవించడానికి కారణమైంది. సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఈ భావం ఉన్న భారతీయ ఇతిహాసానికి పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలం ప్రపంచమంతా మామతమే ఉండాలి, అందరూ ఒకే దేవుణ్ణి పూజించాలి లేదా చచ్చిపోవాలి అనేటువంటి ఈ వికృతమైనటువంటి ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి ఈ మత భావజాలం ఎలా పెరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో కనీసంలో కనీసం మనిషి పుట్టినందుకు మన వంతు మనం చేయవలసింది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర గల ఈ భారతదేశం మరియు సనాతన ధర్మం గురించి తెలుసుకొని దాన్ని కాపాడడానికి మన వంతు కృషి మనం చేయడమే. మన దాకా వస్తే చూసుకుందాం అనుకుంటే మనుష్యులకి పశువులకి తేడా లేకుండా పోతుంది. శ్రీరుద్రంలో చెప్పిన విధంగా మనిషి దగ్గర నుండి ఒక ఎండి ఆకు, గడ్డి పరకతో సహా అన్ని పరమేశ్వర స్వరూపమే, అంతా ఒక్కటే అన్న ఈ భావన ఒక సూపర్ సెట్ లాంటిది. కమ్యూనల్ హార్మనీ, పీస్ అండ్ కోఎగ్జిస్టెన్స్ ఇవన్నీ అందులోకే వెళ్ళిపోతాయి. అవి చాలా చిన్న విషయాలు నిజానికి చెప్పాలంటే. ఒక వీధి కుక్కని, ఇంట్లో మనిషిని అదే కంపాషన్తో చూడడం మనకు అలవాటైన రోజున పక్కనున్న వేరే మతానికి చెందిన మనిషిని అంతకంటే ఎక్కువ కంపాషన్తో చూడడం అలవాటు అవుతుంది. అద్వైతం అనేది భారతీయ అస్తిత్వానికి వెన్నెముక లాంటిది. అండ్ ఆన్ దాట్ నోట్, ద స్పిరిట్ అండ్ సోల్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ భారత్ లైస్ ఇన్ శ్రీరుద్రం. ఇక ఆఖరి విషయానికి వస్తే, ద కశ్మీర్ ఫైల్స్ అన్న ఈ మూవీని స్ఫూర్తిగా తీసుకొని ఈ డాక్యుమెంటరీ చేయడం జరిగిందని నేను ఎందుకు చెప్పానంటే, ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది. శివలింగాన్ని విరగ్గొట్టి మట్టిలో పడేస్తారు ఇస్లామిక్ టెర్రరిస్ట్. సినిమా మొత్తంలో కూడా ఇది చాలా పవర్ఫుల్ సీన్. ఎందుకంటే కాశ్మీరీ హిందువులను ఇస్లామిక్ టెర్రరిస్ట్ చంపడానికి గల మెయిన్ రీజనే వీళ్ళు విగ్రహారాధికులు, అన్యమతస్థులు అనేటువంటి ఈ విద్వేషపూరితమైనటువంటి భావన. అయితే ఇది కేవలం సినిమాలో ఒక సీన్ మాత్రమే కాదు. కాశీ విశ్వేశ్వర, ఉజ్జయిని మహాకాళేశ్వర, సోమనాథ్ ఇలా ఎన్నో దేవాలయాలను ఆటవికమైనటువంటి ఇస్లామిక్ దాడులలో ధ్వంసం చేయబడ్డాయి. కశ్మీర్ ఫైల్స్లో చూపించిన ఆ ఒక్క శివలింగాన్ని విరగ్గొట్టి మట్టిలో పడేసేటువంటి సీన్ భారత చరిత్రలో ధ్వంసమైనటువంటి ప్రతి దేవాలయానికి ప్రతీకగా నిలిచింది. అయితే అసలు అంత ద్వేషం ఎందుకు? ఒకడు శివలింగం మీద నీళ్లు పోసి దండం పెట్టుకుంటే వాడి మీద అంత ద్వేషం ఎందుకు అనేటువంటి ఈ దృష్టికోణంలో, అది కూడా ఒక నాస్తిక దృష్టికోణంలోనే ఎందుకు అంటే, ఎటువంటి పక్షపాతం లేకుండా ఆలోచించి చూస్తే అసలు విషయం ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు మనం ఇండియన్ ఫ్లాగ్ని తీసుకుంటే, మన ఈ ఇండియన్ ఫ్లాగ్ భారతీయ యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సావరెన్టీ వీటికి ప్రతీకగా నిలుస్తుంది. 140 కోట్ల ప్రజలకు ప్రతీకగా నిలుస్తుంది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. అలాగే శివలింగం అనేది కూడా ఒక ప్రతీక, ఒక గుర్తు. ఇన్ఫ్యాక్ట్ లింగం అన్న ఈ పదం సంస్కృత అర్థం మార్క్. మనం వ్యాకరణంలో స్త్రీలింగం, పుంలింగం అని వాడతాం కదా. స్త్రీలింగం, పుంలింగం అంటే ఆ పదం స్త్రీలకు ప్రతీకగా నిలుస్తుందా లేదా పురుషులకు ప్రతీకగా నిలుస్తుందా అని వ్యాకరణ పరంగా మనం అర్థం వచ్చే విధంగా ఈ పదాన్ని వాడతాం. అదేవిధంగా శివలింగం అంటే అర్థం ఏంటి అనేది శ్రీరుద్రమే చెప్తోంది. ఆపాతాళనభస్థలాంత బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందువాం తామృతై అస్తోకాప్లుతమేకమేషమనిషం రుద్రానువాకాం జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. దీని అర్థం ప్రపంచంలో, విశ్వంలో ఉన్న అణువణువుకు ప్రతీకగా నిలుస్తోంది శివలింగం. ఇట్స్ లైక్ అ మైక్రోకాస్మ్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఈ విశ్వంలో ప్రతి అణువు రుద్రస్వరూపమే అని చెప్తూ శ్రీరుద్ర మంత్రాలు ఈ విశ్వంలో ఉన్న అణువణువుకు ప్రతీకగా లింగం, అదే శివలింగం. ఈ మంత్రాలు చదువుతూ ఈ శివలింగం మీద అభిషేకం చేస్తూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి జంతువు అందరూ సంతోషంగా, సుఖంగా జీవించాలని శ్రీరుద్ర మంత్రాలు చదువుతూ ఒకడు శివుడిపై గంగ పోసి ఆరాధిస్తూ ఉంటే, ఈశ్వరుడు ఉన్నాడా లేడా అన్న విషయం తీసి పక్కన పెట్టి చూస్తే ఆ భావన ఎంతో మంచి భావన. ఇప్పుడు ఒకడు వచ్చి
నువ్వు విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు, మా మతంలో నువ్వు లేవు అని శివలింగాన్ని ఆరాధిస్తున్న వాడిని చంపి ఆ శివలింగాన్ని విరగ్గొట్టి కింద పడేసి ఇంత విధ్వంసం సృష్టించినటువంటి ఆ పైశాచిక ఉగ్రవాది యొక్క భావన ఎంతవరకు సరైనది అన్న ఈ ప్రశ్న అందరూ ఆలోచించాలి. Historically and even today, Bharat has been the most pluralistic, inclusive and culturally diverse civilizational nation. Why? భారతదేశంలో కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇంత భిన్నత్వంలో ఉండి కూడా ఏకత్వం ఏ విధంగా సాధ్యపడుతోంది అన్న ఈ ప్రశ్నను మీరు పదే పదే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ దృష్టికోణంలో కనుక మనం ఆలోచించడం మొదలు పెడితే సమాజంలో ఈరోజు ఉన్న ఎన్నో సమస్యలకు సమాధానాలు వాటంతట అవే మనకు దొరుకుతాయి. నాకు దొరికిన సమాధానం శ్రీ రుద్రం. And as always, thanks for watching.